మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ పంచాయతీ ఎన్నికలపై పూర్తి డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓవర్ టు యు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు నిర్భయంగా వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లాలోని జైపూర్ గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనము విజువల్స్లో చూస్తున్నాము. చాలా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జైపూర్ గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనము ఆ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పర్సన్ కూడా చూస్తున్నాము. ఏదైతే ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం, ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోలింగ్ నిర్వహించాలో అదే గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఓటర్లకు ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కాకుండా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల్లో చాలా చిన్న తేడాతోటే అభ్యర్థుల యొక్క గెలుపు ఓటములు ఆధారపడి సందర్భాలు జరిగాయి. ఒక్క ఓటు తేడాతో కూడా ఓడిపోయి గెలిచిన సందర్భాలు కూడా చాలా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఓటు హక్కు వేయించడానికి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా రకరకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఓటర్ల ఇంటి వద్ద నుంచి ఆటోలు పెట్టడము, ప్రైవేట్ వెహికల్స్ పెట్టి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద తరలిస్తున్న పరిస్థితి. మొదటి విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే రెండో విడత కూడా ఎక్కువ మొత్తంలో ఈసారి ఓటింగ్ శాతం నమోదైనట్టు కనిపిస్తుంది. అటు పెద్దపల్లి జిల్లాలో కూడా మొత్తము 67 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉండగా 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాక మిగతా గ్రామాలకు కూడా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి. ఓటు స్టూడియో.